నమస్కారం, నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా ఇంటర్ తర్వాత ఏమేమి కోర్సులు ఉన్నాయి అనేది చూస్తున్నాం మనం. ఇంటర్ అర్హతతో లా ప్రవేశం, ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య విస్తృత ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తుంది. మేటి విద్యా సంస్థలను లా కోర్సులు అందిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్ ప్రకటనలు వెలువడ్డాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, కాపీరైట్ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సాంకేతిక వ్యక్తి లీగల్ పట్టభద్రులకు కొత్త అవకాశాలు కనిపిస్తుంది. సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, లేబర్ ఆఫీసర్ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుల్లో కూడా సేవలు అందించవచ్చు. ఆర్మీలో జడ్జ్, అడ్వకేట్, జనరల్ పోస్టులకు కూడా లా గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేటు ప్రాక్టీస్ కొనసాగించవచ్చు. లీగల్ రిపోర్టర్, లీగల్ అనలిస్ట్ కూడా సేవలు అందించవచ్చు. ఇక పూర్తి వివరాలకు పోతే, ప్రశ్నించే తత్వం, న్యాయం చేయాలనే తపన, సమాజంలో మార్పు దిశగా ప్రయత్నం చేయాలనుకున్న వారు న్యాయ విద్య వైపు అడుగులేయచ్చు. ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ విధానంలో డిగ్రీ, ఎల్ఎల్బి 2 ఒకేసారి చదువుకోవచ్చు. అలా వీలు కాని వారు డిగ్రీ అనంతరం ఎల్ఎల్బిలో చేరవచ్చు. ముందే స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన ఇంటర్ విద్యార్థులు డిగ్రీతో పాటు ఎల్ఎల్బిలోనూ చేరితేనే మెరుగు. దీంతో 5 ఏళ్లకే కోర్సు పూర్తవుతుంది. డిగ్రీ తర్వాత మొత్తం 6 ఏళ్ళు, విడిగా డిగ్రీకి 3 ఏళ్ళు, ఎల్ఎల్బికి మరో 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇది బెటర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. ఇంటర్తో ఏడాది సమయం ఆదాతో పాటు సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు. అందువల్లే జాతీయ, ప్రాంతీయ సంస్థలు డిగ్రీతో ఎల్ఎల్బి కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. నచ్చిన డిగ్రీతోటి మనం చదువుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, బీఎస్డబ్ల్యూ వీటిలో కోరుకున్న కాంబినేషన్తో ఎల్ఎల్బి చదువుకోవచ్చు. ఎక్కువ సంస్థలు బీఏ, ఎల్ఎల్బి కోర్సు అందిస్తున్నాయి. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ లా సిలబస్ అన్ని సంస్థల్లోనూ దాదాపు ఒకటే. బీబీఏలో మేనేజ్మెంట్, బీఏ సోషల్ సైన్సెస్, బీఎస్సీలో సైన్స్ అంశాలు, బీఎస్డబ్ల్యూలో సోషల్ వర్క్కు ప్రాధాన్యం కల్పిస్తారు. 5 ఏళ్లలో 10 సెమిస్టర్లతో పాటు డిగ్రీతో పాటు ఎల్ఎల్బి పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య ఎల్ఎల్ఎం దిశగా అడుగులు వేయవచ్చు. ఇకపోతే మరి ఉన్నత విద్య ఏదైనా అంశంలో ప్రత్యేక ఆసక్తి ఉండి నైపుణ్యం ఆశించేవారు పీజీకి ప్రాధాన్యం ఇవ్వచ్చు. బిజినెస్, హ్యూమన్ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అండ్ క్రిమినల్, కార్పొరేట్, ఎన్వైరన్మెంటల్ పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్, కన్జ్యూమర్ లా మొదలైనవి ముఖ్యమైనవి. స్పెషలిస్ట్గా రాణించడానికి ఉన్నత విద్య అంటే ఎల్ఎల్ఎం ఉపయోగపడుతుంది. క్లాట్ స్కోర్తో మేటి సంస్థలో పీజీ కోర్సులో చేరొచ్చు. ఐఐటి ఖరగ్పూర్ అందించే ఎల్ఎల్ఎం కోర్సుకి ప్రాధాన్యం ఇవ్వచ్చు. జాతీయ ప్రముఖ సంస్థల్లో పీజీ కోర్సు అంటే ఎల్ఎల్ఎం ఏడాదికే పూర్తవుతుంది. రాష్ట్ర స్థాయి సంస్థల్లో మాత్రం నిజానికి 2 ఏళ్ళు. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పిహెచ్డీలోను కూడా చేరొచ్చు. బోధన రంగంలో అంటే టీచింగ్లో కూడా రాణించాలనుకునే వారికి ఇది కీలకం. మరి పీజీ స్పెషలైజేషన్లు ఏమేమి ఉంటాయంటే సివిల్ లా, సాధారణ గొడవలు, ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, హక్కుల ఉల్లంఘన మొదలైన కేసులను సివిల్ లా నిపుణులు చూసుకుంటారు. క్రిమినల్ లా, హత్య వెనుక పరిణామాలు, అందుకు దోహదం చేసిన పరిస్థితులను వీరు గమనిస్తారు. క్లయింట్లు, పోలీసులు, సాక్షులు అందించిన సమాచారంతో కోర్టులో వాదనలు వినిపిస్తారు. ట్యాక్స్ లా, దేశంలో ఉన్న పలు రకాల పన్నులపై అధ్యయనం చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇలా అన్ని ట్యాక్స్లపైన వీరికి పట్టుంటుంది. క్లయింట్లు వారి సంస్థలకు చెందిన ట్యాక్స్ కేసులను కోర్టులో వాదిస్తారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీల, మేధాపరమైన హక్కులకు కాపలదారుగా ఉంటారు. కొత్త ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్, సృజనాత్మక పనులు, కళాత్మక ఆకృతులు, లోగో, సంస్థ పేరు, ప్రత్యేక చిత్రాలు, సంస్థ లేదా వ్యక్తికి చెందినవి మరొకరు దొంగిలించడం, దాన్ని అనుసరించడం, స్వల్ప మార్పులతో వినియోగించడం లాంటివి చేస్తే క్లయింట్ల తరపున వాదనలు వినిపిస్తారు. కార్పొరేట్ల, సంస్థలకు వర్తించే యాక్టులు, నియమాలపై అధ్యయనం చేస్తారు. కంపెనీలకు న్యాయ సలహాదారులుగా వ్యవహరిస్తారు. సంస్థల హక్కులను కాపాడతారు. ఉద్యోగాలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తారు. ఎన్వైరన్మెంటల్, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేస్తారు. గాలి, నీరు, నేల కలుషితం చేయడం, అడవుల నరికివేత, అనుమతి లేని చోట్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు నెలకొల్పడం మొదలైన సమస్యలపై వీరు దృష్టి సారిస్తారు. సంస్థల తరపున అలాగే పర్యావరణ హక్కులపై పోరాటం చేస్తున్న వారి తరఫున వాదనలు వినిపిస్తారు. మరి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? పేరున్న సంస్థల్లో న్యాయ విద్య కోర్సులు పూర్తి చేసుకున్న వారికి విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆకర్షణీయమైన వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్,
వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్వేర్, బహుళ జాతి ఎంఎన్సీ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలో ఉపాధి లభిస్తుంది. దాదాపు సంస్థలన్నీ లీగల్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లను జూనియర్ క్లర్కులుగా అనుగుణంగా తీసుకుంటున్నారు. లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యలో బోధన రంగంలోను కూడా రాణించవచ్చు. ఎన్జిఓలు, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, కార్పొరేట్ లీగల్ సేల్స్ ఇవన్నీ కొలువుల వేదికనే. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్ లీగల్ ఫర్ములు విస్తరిస్తున్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో శాలరీలు కూడా అందుకోవచ్చు. కావలసిన నైపుణ్యాలు ఏం కావాలంటే క్లిష్టమైన విస్తృతంగా ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకునే సామర్థ్యం, తార్కిక పరిజ్ఞానం, విశ్లేషణ, రాతలో మెలకువని, స్పష్టమైన భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. మరి పరీక్షలు ఏమేమి ఉంటాయి? పరీక్షలో తెలుగు రాష్ట్రాల్లో లా సెట్ విడిగా నిర్వహిస్తున్నారు. ఈ స్కోర్తో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరవచ్చు. అభ్యర్థులు గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు. న్యాయ విద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది గమనిస్తారు. టీఎస్ఏ ఏపీ లా సెట్ 120 మార్క్స్కు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇందులో 3 విభాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్. పార్ట్ బి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్. పార్ట్ సిలో లా ఆప్టిట్యూడ్ 60 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 10 ప్రశ్నలు లీగల్ ఆప్టిట్యూడ్పై ప్యాసేజ్ రూపంలో ఉంటాయి. పార్ట్ సి ప్రశ్నలు భారత రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలపై వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. రుణాత్మక మార్కులు లేవు, అంటే నెగిటివ్ మార్కింగ్ లేవు. చాలా సంతోషం. ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వస్తాయి. వెబ్సైట్లో మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచారు. మరి 5 ఏళ్ల లా ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఇంటర్ స్థాయిలో, 3 ఏళ్ల న్యాయ విద్యకు యూజీ స్థాయిలో ఉంటాయి. టీఎస్ లా సెట్ను ఉస్మానియా, ఏపీ లా సెట్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తున్నాయి. లా సెట్లో అర్హతకు 35% మార్కులు, అంటే 42 మార్క్స్ పొందడం తప్పనిసరి. ఎస్సీ ఎస్టీలకు ఆ నిబంధన లేదు. పరీక్షలో సులువుగానే అర్హత పొందవచ్చు. ప్రశ్నలు తేలికగా ఉండడమే ఇందుకు కారణం. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కాలేజీలు, పేరున్న ప్రైవేట్ సంస్థల్లో సీటు పొందడానికి అధిక మార్కులు సాధించాలి. వెబ్సైట్లో సిలబస్ వివరాలు ఉంచారు. అందులోని అంశాలనే బాగా చదువుకుంటే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను గమనించి ప్రశ్నలపై, పరీక్షపై పూర్తి అవగాహన పెంచుకోవచ్చు. మాదిరి సన్నద్ధతతోనే మెరుగైన మార్కులు పొందవచ్చు. పరీక్షకు ముందు వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్ట్ రాయడం ప్రయోజనం. దరఖాస్తులు. టీఎస్ లా సెట్ దరఖాస్తులు అపరాధ రుసుం, లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 25 వరకు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 3న నిర్వహిస్తారు. ఏపీ లా సెట్ దరఖాస్తులు అపరాధ రుసుం, లేట్ ఫీజు తోటి లేకుండా ఏప్రిల్ 25 వరకు స్వీకరిస్తారు. జూన్ 9న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హత టీఎస్ఏ ఏపీ 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకు ఇంటర్మీడియట్ 45% మార్క్స్ తోటి ఉత్తీర్ణులు అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. బీసీలు 42, ఎస్సీలు అయితే ఎస్సీలు అయితే 40% ఉన్నా సరిపోతుంది. అన్ని కేటగిరీల్లోనూ కనీస మార్కులకు 0.5% మార్కులు తగ్గిన పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. పాలిటెక్నిక్, డిప్లొమాతోను కూడా పోటీ పడవచ్చు. తత్సమాన కోర్సులు అని అంటారు కదా, దాంట్లో వీళ్ళు వస్తారు. 3 ఏళ్ల కోర్సు లా కోర్సులకు డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయో పరిమితి లేదు. వెబ్సైట్లు ఏపీ సెట్స్, CHE-APGOV.in, లా సెట్ తెలంగాణ, లా సెట్ TS-CHE-AC.in. ఇకపోతే IIM రోహ్తక్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో రోహ్తక్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు 21-22 అకాడమిక్ ఇయర్ నుంచి అందిస్తుంది. 10th ఇంటర్లో 60%, ఎస్సీ ఎస్టీని అయితే 55% మార్క్స్ తోటి పాస్ అయిన వారు అర్హులు. ప్రవేశానికి 2 మార్గాలు ఉన్నాయి. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో అవకాశం కల్పిస్తారు. పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, లీగల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్లాట్ స్కోర్తో ఏప్రిల్ 20లోగా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. IPM క్లాట్లో సాధించిన స్కోర్కు 45%, ఇంటర్వ్యూకి 15, 10th క్లాస్ ఇంటర్ మార్క్స్కి 40% వెయిటేజ్ ఉంటుంది. జూన్ 2nd వీక్లో ఇంటర్వ్యూ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కోర్స్ ఫీజు 30.33 lakhs. 5 ఏళ్ల చదువు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి BBA, LLB డిగ్రీని ప్రదానం చేస్తారు. వెబ్సైట్ IIM రోహ్తక్ AC.in. ఇదన్నమాట లా కోర్సులకు సంబంధించిన అవేర్నెస్. ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య చాలా మంచిగా ఉంటుంది. కెరీర్ ఏం లేదన్న, ఇంటికాడ కూర్చొని మనము అఫిడవిట్లు ఇచ్చినా హ్యాపీగా, నోటరీలు ఇచ్చినా డబ్బులే వస్తాయి. కాబట్టి ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇటువైపు వెళ్ళండి, చాలా సంతోషం.
ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే మనకు చాలా సంతోషం అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.